పరమనందు ప్రేమైన దేవుని వాళ్ళరా భక్తిహీనత దాని ఫలాలు అనే అంశంలో మరొక చక్కటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. భక్తిహీనత అనేది ఎలాంటిది అని అంటే, భక్తుడుగానే మనకి అనిపిస్తాం, భక్తులుగానే మనకు కనిపిస్తాం, కానీ భక్తిహీనత భక్తి అనే కొలమానంలో మనము భక్తిహీనులుగా తేలిపోతాం. చూడడానికి పాలు తెల్లగా చిక్కగా అనిపిస్తాయి, కానీ ఆ పాలను తీసుకుని వెళ్ళి ఒకవేళ టెస్ట్ చేస్తే, పాల మిషన్లో పెట్టి టెస్ట్ చేస్తే దాంట్లో నీళ్ళు ఎంత ఉన్నాయి, దాంట్లో పాలు ఎంత ఉన్నాయి అని మనకి అర్థమవుతుంది. అదేవిధంగానే భక్తిహీనత ఎలా తెలుస్తుందని అంటే, భక్తి ద్వారా కొలిస్తే తెలుస్తుంది. ఈ భక్తిహీనత అనేది ఎలాంటిది అని అంటే పిరికితనాన్ని కలగచేస్తుందండి. పిరికితనంగా మనల్ని మార్చేస్తుంది. భక్తుడు ఎప్పుడూ కూడా భయపడ్డాడు. భక్తుడికి ధైర్యం ఉంటుంది, భక్తుడికి తెగు ఉంటుంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఒక నిరీక్షణ, విశ్వాసం ఉంటుంది. కానీ భక్తిహీనుడికి అవి ఏమి ఉండవు. అందుకే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనంలో, సామెతలు 10:24లో ఏమని రాయబడి ఉంది అని అంటే, భక్తిహీనుడు దేనికి భయపడును అదే వారి మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. అండ్ భక్తిహీనుడు దేనికి భయపడను అదే వాని మీదకి వచ్చును. భక్తిహీనుడికి ఏముంటుందంటే భయం ఉంటుంది. వాడు దేనికి భయపడుతున్నాడో అదే అతని మీదకి వచ్చేస్తుంది. అందుకే మనం బాగా ఆలోచన చేసుకోవాలి. భక్తిహీనత అనేది మనుషులను పిరికి వాళ్ళగా, ఇంకా చెప్పాలంటే ప్రతి విషయానికి భయపడతారు. కష్టాలు వచ్చినప్పుడు భయం కలుగుతుంది, నష్టాలు వచ్చినప్పుడు భయం కలుగుతుంది. ఏవైనా ఒక రోగాలు ఒంటిలో బయలుదేరినప్పుడు భయపడతారు. ఇంకా చెప్పాలనంటే వారి జీవితంలో అనేక సందర్భాలలో కొన్ని పరిస్థితులకు వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అలా భయపడిన వాళ్ళకట ఏదైతే భయపడుతున్నారో, ఏదైతే ఇది జరగకూడదు అని వాళ్ళు ఆశిస్తున్నారో అది వాళ్ళ మీదకి వచ్చేస్తుందంట. ఇది జరిగితే నాకు నష్టం, ఇది జరిగితే నాకు ప్రమాదం, ఇది జరిగితే నాకు ఇది అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలాగ భయపడిన విషయాలే వారి మీదకి వచ్చేస్తాయి. ఎందుకనంటే వాళ్ళు ఎవరయ్యానంటే భక్తిహీనులకు వారి భయపడేది వాళ్ళ మీదకి వస్తుంది అనే సంగతి గుర్తించాలి. ఎందుకు ఈరోజు ఈ మానవ సమాజం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తున్నప్పుడు భయపడిపోతున్నారు అంటే దేవునికి సరిగ్గా భక్తి చేయడం లేదు, దేవుణ్ణి సరిగ్గా గణపరచటం లేదు, దేవుణ్ణి సరిగ్గా ప్రేమించటం లేదు, దేవుడు అనుకున్నట్టుగా దేవుణ్ణి విశ్వసించి ఆయన మార్గంలో నడవటం లేదు. కనుకనే ప్రతి విషయానికి భయం కలిగి ఆ భయం కలిగిన ఏదైతే జరుగుతుందని చెప్పేసి భయపడుతున్నారో అదే వారి నెత్తి మీదకి వచ్చేస్తుంది అనే సంగతి వాళ్ళకి అర్థం కావటం లేదు. ఈ ఫాల్ట్ నేను ఎందుకు భయపడుతున్నానంటే నాలో ఉన్న భక్తిహీనత అని వాళ్ళకి అర్థం కావటం లేదు. చాలామందికి భక్తిహీనతకు అర్థం కావటం లేదు. అందుకే వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఉంటారు, శారీరకంగా బాధపడుతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు, కుసించిపోతూ ఉంటారు. ఏదో బెంగతో వాళ్ళు ఇదైపోతూ ఉంటారండి. ఎందుకయ్యారంటే ఆలోచన చేసుకోనండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే భయపడేవాళ్ళు, పిరికి పందలు. భక్తి లేదు కనుక పిరికివాడుగా మారిపోయారు. భక్తి ఉంటే విశ్వాసం ఉంటుంది, భక్తి ఉంటే వాక్యం ఉంటుంది, భక్తి ఉంటే దేవునితో సహవాసం ఉంటుంది, భక్తి ఉంటే వాళ్ళు దేవునితో ఉండే భాగ్యం ఉంటుంది. ఎలా భయపడతారు వాళ్ళు? దేనికి భయపడతారు వాళ్ళు? అందుకే బైబిల్ చెప్తుంది భయపడొద్దు.
భయపడద్దు. భయపడితే అది నీ మీదకి వచ్చేస్తుంది. భయపడితే నువ్వు ఏదైతే నమ్ముతూ ఉన్నావో అది నీ మీదకి వచ్చేస్తుంది. జాగ్రత్త 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 అని బైబిల్ చెప్తున్నాను. ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళారా, మనకి ఏదో లేదు, ఏదో రాలేదు అని, ఏదో కలగలేదని నువ్వు అనుకుంటున్నావు. ఇది జరగకూడదు నువ్వు అనుకుంటున్నావు, కానీ జరుగుతుంది. ఎందుకనంటే నువ్వు దేవునికి సరిగ్గా విశ్వాసం చూపటం లేదు. నువ్వు దేవునికి సరిగ్గా ఏమంటే విధేయత చూపటం లేదు. విధేయత చూపించాలి కదా, విశ్వాసాన్ని చూపించాలి కదా. ఏది నీ విశ్వాసం? ఏది ఏది నీ యొక్క విశ్వాసం ఏది? నీ ప్రేమ ఏది దేవుని మీద? ఒకడు దేవుని ప్రేమించిన వాడైతే వాడు దేవునికి ఎరుకైన వాడని బైబిల్లో రాయబడి ఉంది కదా. నువ్వు దేవుని సరిగ్గా ప్రేమించడం లేదు కనుక నువ్వు ఎవరో దేవునికి తెలియడం లేదు కదా. అప్పుడు దేవుడు నీకు ఎలా తోడుగా ఉంటాడు? నువ్వు దేవునికి ఎందుకు ఈరోజు భయపడుతున్నావు అని అంటే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అంటే దేవుణ్ణి సరిగ్గా ప్రేమించటం లేదు. దేవుణ్ణి ఎలా భక్తి చేయడానికి సరిగ్గా అర్థం కావటం లేదు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? సుడిగాలి వీచక భక్తిహీనుడు లేకపోవును. చూసారా, నువ్వు భయపడేది నీ మీదకి వచ్చేస్తుంది. నువ్వు ఎలాగ అయిపోతుంటే నువ్వు లేకపోతావు. నువ్వు లేవుక ఉండవు. నిర్దోషిని అప్పగించిన అపరాధ భావముతో ఏమండి భయపడ్డాడు. చివరికి తాను కూడా చచ్చిపోయాడు. ఏమండి అతను లేడుక. సుడిగాలి వీచక భక్తిహీనుడు లేకపోను. అందుకే బైబిల్ అతని గురించి ఏమి రాయబడి ఉందనంటే, అతని పుట్టకుండా ఉంటే అతనికి మేలు, అతను పుట్టకపోతేనే మేలు అని అంటుందనంటే బైబిల్ ఏమండి భక్తిహీనుడుగా పుట్టడం కంటే, భక్తిహీనుడిగా బ్రతకడం కంటే ఏమండి పుట్టకపోవటం మేలు అని అంటుంది. భక్తుడిగా బ్రతుకు. భక్తుల్ని చూడగానే దేవునికి ఆనందం కలుగుతుంది. భక్తుల్ని చూడగానే దేవునికి సంతోషం కలుగుతుంది. పలానా భక్తుడు అని చెప్పేసి దేవుడు సంతోషంగా బైబిల్లో రాయించుకున్నాడు అని అంటే, హానోకు దేవునితో నడిచాడట, సంతోషంగా దేవుడు రాయించుకున్నాడు అన్నమాట. హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడట, దేవుడు సగర్వంగా అతని గురించి చెప్పుకున్నాడు. నా గురించి చెప్పడానికి ఏముంది? భయపడడం తప్ప. దేవునికి భయపడుతున్నామా? లోకంలో ఉన్న సంఘటనకు భయపడుతున్నామా? దేవునికి భయపడితే ఒక లెక్క, లోకానికి భయపడితే ఒక లెక్క. లోకంలో జరిగే సంఘటనకు భయపడిపోతే నువ్వు భక్తిహీనుడుగా ఉన్నావని అర్థం. దేవునికి భయపడితే భక్తుడుగా ఉన్నావని అర్థం. నిర్ణయం నీదే. ఒకసారి ఆలోచన చేసుకోండి. నువ్వు ప్రతి విషయానికి భయపడుతున్నావు అని అంటే నువ్వు భక్తుడవు కావు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తుంచుకోవాలి. ప్రతి విషయానికి నువ్వు చిన్నబోతున్నావు అని అంటే, ప్రతి విషయానికి నువ్వు కృంగిపోతూ ఉన్నావు అని అంటే నీ భక్తిలో లోపం ఉందని అర్థం చేసుకోవాలి. అప్పుడు నీ భక్తిని సరిచేసుకొని ఏమండి ఇది నా భక్తి, ఇందులో నాకు లోపం ఉందని నువ్వు సరిచేసుకుంటే ఏమండి నువ్వు దేవునికి భయపడేది నీ మీదకి రాదండి. ఆలోచన చేసుకున్నాడు ఒకసారి. భక్తిహీనుడు దేనికి భయపడను, అది వాని మీదకి వచ్చును ఎంతగా దేవుడు రాయించేసాడండి. ఒక శాస్త్రంగా రాయించాడు దాన్ని. ఆలోచన చేయి, వదిలిపెట్టే. ప్రార్థన సమయానికి రావడం నేర్చుకో, ఆరాధన సమయానికి రావడం నేర్చుకో, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చేయడం నేర్చుకో, మనస్ఫూర్తిగా దేవునికి పాటలు పాడడం నేర్చుకో, విశ్వాసాన్ని కలిగి ఉండడం నేర్చుకో, దేవుని కార్యాలు చేయడం నేర్చుకో, దేవునికి ఇవ్వటం నేర్చుకో, దేవుని యొక్క సహవాసంలో ఉండడం నేర్చుకో, సంఘముతో ఉండడం నేర్చుకో, దేవుని కుటుంబంగా ఉండడం నేర్చుకో. ఇవన్నీ భక్తి యొక్క పనులు. ఇవి భక్తిలో ఉండే పనులు. ఇవి ఆలోచన చేసుకున్నాం. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల భక్తిహీనుడవైతే నువ్వు భయపడేది నీ మీదకి వచ్చేస్తుంది. ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మహాధైర్యము అని బైబిల్ చెప్తుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి. నా మాటలు ముగిస్తున్నాను. నువ్వు భక్తుడవైతే భయపడకు. నువ్వు భక్తిహీనుడవైతే నువ్వు భయపడతావు. అదే నీ నెత్తి మీదికి వచ్చి నిన్ను హరించేస్తుంది, నిన్ను చంపేస్తుంది, నిన్ను నాశనం చేసేస్తుంది. నువ్వు లేకపోతావు అని అన్నది చూడండి. సుడిగాలి వీచక భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపో. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల మనం ఈ జీవితంలో ఏం చేస్తున్నామో, దేవుని కోసం బ్రతుకుతున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం.
చెక్ చేసుకొని దేవుని కోసం మనం బ్రతుకుదాం. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు అందరికీ దయచేయను కాక. భక్తిహీనత అనేది ఏమండి భయం కలుగుతుంది. దాని ద్వారా అదే మన నెత్తి మీదకి వస్తుంది. కనుక భక్తిహీనతను విడిచిపెడదాం, దేవుడిని సరిగ్గా ప్రేమిద్దాం. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమె ప్రార్థన చేసుకుని తండ్రి దేవానికి వందనాలు, మహిమ మీకు చెల్లిస్తూ ఉన్నాం, ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా మేము మా జీవితంలో అయ్యా నేను ఎలా ప్రేమించాలో మాకు నేర్పించండి, నీకు ఎలా విధేయత చూపించాలో మాకు నేర్పించండి నీ వాక్యం ద్వారా. ఇగో తండ్రి, ఇక భక్తిహీనతలు మేము ఉంటే భయపడి మా మీదకి వస్తుంది తండ్రి. నీ వాక్య భాగం మాకు హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరికను మేము జ్ఞాపకం చేసుకొని భక్తులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందరైతే మాటలు వింటున్న వారి హృదయంలో నీ కార్యం చేసి వారిని స్వస్థపరిచి వారిని భక్తులుగా నిలబెట్టండి, భక్తులుగా స్థిరపరచండి, భక్తులుగా వారిని అయ్యో కట్టమని తండ్రి వేడుకుంటున్నాం. తండ్రి నీకు వందనాలు, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఎందరైతే మాటలు వింటున్నారో వారందరినీ స్వస్థపరచండి, ఆరోగ్యం ఆయుష్ క్షేమాన్ని తెచ్చండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘంలో ఉన్నవారికి అనారోగ్యంగా ఉన్నట్లయితే అనారోగ్యంగా ఉన్నవారు అందరినీ కూడా అయ్యా మీరు స్వస్థపరిచి ఇంకా నీకోసం బ్రతుకుటకు వారి దేహాన్ని వారి ఆత్మ నీకు సమర్పించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ మీరు పొందుకోమని యేసు నామములో మమ్మల్ని అందరినీ స్థిరపరచమని మీరే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనండి. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఈ వాక్యం మీకు ఆత్మీయంగా అనిపించినట్లయితే ఖచ్చితంగా ఈ వాక్యం వినండి, అనేకులకు షేర్ చేయండి. ఖచ్చితంగా సత్య ఖడ్గాన్ని వీక్షిస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.